ఈ సంఘటనను జ్ఞాపకం తెచ్చుకో. నేను భువిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు వారు భూవ్యవస్థను అస్తవ్యస్తం చేసి రక్తం చిందించేవాణ్ణి నియమించబోతున్నావా ప్రభువు? మేము నీ స్తోత్రం చేస్తూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ పవిత్ర నామం స్మరిస్తూనే ఉన్నాము కదా అని విన్నవించుకున్నారు. దానికి అల్లాహ్, మీకు తెలియనివన్నీ నాకు తెలుసు అని సమాధానం పలికాడు. తరువాత అల్లాహ్ ఆదంకు అన్ని వస్తువుల పేర్లు నేర్పాడు. వాటిని దూతలకు చూపించి, ప్రతినిధి నియామకం సంక్షోభానికి దారితీస్తుంది అనే మీ అభిప్రాయమే నిజమైతే వీటి పేర్లు కాస్త నాకు చెప్పండి అని అల్లాహ్ వారిని అడిగాడు. వారు కడు వినమ్రులై ఇలా అన్నారు: ప్రభూ, దోషరహితుడవు నీవే. నీవు తెలిపినది తప్ప మాకు మరేమీ తెలియదు. వాస్తవంగా సర్వం తెలిసిన వాడవు, సర్వాన్ని అర్థం చేసుకోగలవాడవు నీవే. అప్పుడు అల్లాహ్ ఆదంతో, ఈ వస్తువుల పేర్లను నీవు వారికి తెలుపు అని అన్నాడు. ఆదం వారికి వాటి పేర్లన్నీ తెలుపగానే అల్లాహ్ ఇలా ప్రకటించాడు: భూమి ఆకాశాలలో మీకు గోప్యంగా ఉన్న సత్యాలన్నీ నాకు తెలుసని, మీరు ప్రకటించేవి, మీరు దాచేవి అన్నీ నాకు తెలుసని నేను మీకు తెలుపలేదా? మేము దూతలకు మీరు అందరూ ఆదంకు తలవంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ తలవంచారు. కానీ ఇబ్లీసు ధిక్కరించాడు, దుర్హంకారానికి గురి అయ్యాడు, అవిధేయులలో కలిసిపోయాడు. మళ్ళీ మేము ఆదంతో ఇలా అన్నాము: నీవు నీ భార్య ఇద్దరూ కలిసి స్వర్గంలో నివసించండి. ఇక్కడ మీరు మీకు ఇష్టమైన దానిని యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకు పోవద్దు. ఒకవేళ పోతే మీరు అతిక్రమణదారులలో కలిసిపోతారు. చివరకు శైతాను వారిద్దరినీ ఆ చెట్టు వైపునకు ఆకర్షించి మా ఆజ్ఞాపాలనం నుండి దూరం చేశాడు. వారిని తమ పూర్వపు స్థితి నుండి తొలగించి వదిలివేశాడు. అప్పుడు మేము ఇలా ఆజ్ఞాపించాము: ఇక మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి. మీరు ఒకరికొకరు శత్రువులు. ఒక పరిమిత కాలం వరకు మీరు భూలోకంలో ఉండి అక్కడే జీవితం గడపవలసి ఉంది. అప్పుడు ఆదం తన ప్రభువు నుండి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాపపడుతూ క్షమాభిక్ష అర్థించాడు. అతని ప్రభువు అతని వేడుకోలును మన్నించాడు, ఎందుకంటే ఆయన అమితంగా క్షమించేవాడు, కనికరించేవాడును. మేము ఇలా తెలిపాము: మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి. ఇకపై నా తరపు నుండి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏ విధమైన భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం ఉండదు. దానిని స్వీకరించటానికి నిరాకరించేవారు, మా ఆయతులు అసత్యాలని తృణీకరించేవారు నరకాగ్నిలోకి పోతారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు.